హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనము గ్రామ పంచాయతీకి సంబంధించి ఖాతాలను ఏ విధంగా చేయాలి, పంచాయతీ సెక్రటరీ వారి నిధులను నిర్వర్తించి వాటిని ఖాతాలలో ఏ విధంగా నమోదు చేస్తారో మనం ఇంట్రడక్షన్లో చూసాం. సో ఆ లాస్ట్ కంటిన్యూషన్లోనే ఈరోజు సో ఖాతాలు తయారు చేయాలి అంటే, అకౌంట్స్ తయారు చేయాలి అంటే మనకి ఎలాంటి బేసిక్స్ అవసరం. సో ఆ బేసిక్స్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా 3 రూల్స్ అనేవి అవసరం. అవి ఏ అకౌంట్స్ అయినా సరే, కంపెనీ అకౌంట్స్ అయినా సరే, ఎక్కడైనా సరే. సో కంపెనీలో జరిగే వ్యవహారాలన్నీ ఈ 3 థింగ్స్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన కానీ సో గ్రామ పంచాయతీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ ఖచ్చితంగా ఈ 3 అకౌంట్స్కి సంబంధించినవే ఉంటాయి. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవి ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో ఇవి ఎందుకు అని అంటే మొత్తం అకౌంటింగ్ అనేది ఈ 3 అకౌంట్స్ని బేస్ చేసుకునే రన్ అవుతుంది. సో పర్సనల్ అకౌంట్ అనేది పర్సన్స్కి సంబంధించింది. అంటే మనకు జరిగిన వ్యవహారంలో, మనకు జరిగిన ట్రాన్సాక్షన్స్లో పర్సన్ కనబడితే, పర్సన్ అనే నేమ్ ఉంటే అప్పుడు అది ఎలా ట్రీట్ చేయాలి. సో పర్సన్స్లో 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారని మనం డిస్కస్ చేసాం. వన్ ఈజ్ న్యాచురల్ పర్సన్స్ అండ్ అదర్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ ఉంటారు, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు. సో న్యాచురల్ పర్సన్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్ ద పీపుల్ like ourselves. Artificial persons are nothing but which are created by natural people like companies like SBI Bank, Tata Limited company or any other institution, etc. So either it is a natural person or it is an artificial person, comes under person itself. So these things comes under personal account. అది ఇండివిజువల్ పీపుల్కి సంబంధించి అయినా సరే లేదా కంపెనీకి సంబంధించి అయినా సరే మనము ట్రీట్ చేసేటప్పుడు, మనం అకౌంటింగ్లో రికార్డ్ చేసేటప్పుడు అది పర్సన్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. So in the last class we have discussed about what is debit, what is credit. Debit ante enti, credit ante enti last class lo discuss chesam. So debit the receiver, if according to a business transaction, if the individual, if the person is the receiver, we need to do the debit. అంటే ఒక ఎంట్రీ వల్ల పర్టికులర్ పర్సన్ రిసీవర్ అవుతున్నాడు అంటే, అతను ప్రయోజనం పొందుతున్నాడు అంటే మనం తనని డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్టికులర్ ఈవెంట్ వల్ల తను బెనిఫిట్ని కోల్పోతున్నాడు అంటే, ఇన్ ద సెన్స్ హీ ఈస్ ద గివర్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వీ నీడ్ టు డూ క్రెడిట్. సో అది న్యాచురల్ పర్సన్ అయినా ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, గివర్ అయితే క్రెడిట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే పర్సన్కి మనం అమౌంట్ ఇచ్చాం, క్యాష్ పెయిడ్ టు రాము అనే పర్సన్కి క్యాష్ ఇచ్చాం. సో ఇక్కడ రాము అనే అతను పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం ఆలోచించాలి. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి ఇక్కడ? రాము ఈజ్ ద పర్సన్. ఇఫ్ ఈ ఈజ్ అ రిసీవర్ వీ నీడ్ టు డూ డెబిట్, ఇఫ్ ఈ ఈజ్ అ గివర్ వీ నీడ్ టు డూ క్రెడిట్. సో క్యాష్ పెయిడ్ టు రాము అంటే రాము రిసీవర్ కాబట్టి ఇక్కడ రాముని మనము డెబిట్ చేయాల్సి ఉంటుంది. మరి క్రెడిట్ ఏం చేయాలి అని అంటే క్యాష్ అనేది క్రెడిట్ చేయాలి. సో క్యాష్ ఏ అకౌంట్లోకి వస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పర్సనల్ అకౌంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్లోకి ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్ వస్తాయి. అసెట్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, టాంజబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజబుల్ అసెట్స్. టాంజబుల్ అంటే కంటికి కనిపించేవి, మనం ముట్టుకోవడానికి పాసిబిలిటీ ఉండేవి. ఇంటాంజబుల్ అంటే వి కాంట్ టచ్, వి కాంట్ సీ. సో దీస్ ఆల్ ఆర్ ఇన్విజిబుల్ ఇన్ నేచర్. సో రియల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్. ఇఫ్ యూ టేక్ క్యాష్, ఇట్ ఈస్ ఆల్సో an asset.
సో క్యాష్ రిలేటెడ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేనికి సంబంధించినవి అని అంటే రియల్ అకౌంట్కి సంబంధించినవి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని రియల్ అకౌంట్కి సంబంధించినవి. సో ఇక్కడ క్యాష్ పే టు రాము అన్నాం, ఇక్కడ రాము ఉన్నాడు, క్యాష్ ఉంది. సో రాము అనేవాడు రిసీవర్ కాబట్టి ఈ రూల్ ప్రకారం, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రాముని మనం డెబిట్ చేస్తున్నాం. అండ్ రియల్ అకౌంట్ ప్రకారం, రియల్ అకౌంట్ రూల్ ఏంటి ఇక్కడ, సారీ క్యాష్ అనేది అసెట్ కాబట్టి అది రియల్ అకౌంట్లోకి వస్తుంది. రియల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ what goes out. Debit what comes in, credit what goes out. So if the asset is coming into the organization we need to do debit, if the asset is going from the organization we need to do credit. సో ఏదైనా అసెట్ కంపెనీలోకి వస్తే దాన్ని డెబిట్ చేయాలి, కంపెనీ నుంచి పోతే దాన్ని క్రెడిట్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో క్యాష్ పే టు రాము అన్న, రాము అనే పర్సన్కి క్యాష్ పే చేస్తున్నాం అని చెప్పాం. సో రాము ఈజ్ ద రిసీవర్ కాబట్టి రాముని డెబిట్ చేసాం. అండ్ క్యాష్ అనేది పోతుంది కాబట్టి ఇక్కడ క్యాష్ని క్రెడిట్ చేయాలి. ఏ రూల్ ప్రకారం, ఇక్కడ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ అనేది అసెట్ కాబట్టి క్యాష్ వస్తే డెబిట్ చేయాలి, పోతే క్రెడిట్ చేయాలి. ఇక్కడ రాము ఎందుకున్నాడు అంటే రాము అనే పర్సన్కి ఇస్తున్నాం కాబట్టి రాము ఉన్నాడు. సో ఇతను రూల్ ప్రకారం, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్ అన్నాం. సో రాము అనేవాడు రిసీవర్ కాబట్టి రాముని డెబిట్ చేస్తున్నాం. సో ఇది ఒక ఎంట్రీని రాసే ప్రొసీజర్. ఏ కంపెనీకైనా ఫస్ట్ ఎంట్రీస్ ఎక్కడ రికార్డ్ చేస్తాము అంటే జర్నల్లో రికార్డ్ చేస్తాం, చిట్టాలో రికార్డ్ చేస్తాం. సో మీరు కూడా వినే ఉంటారు చిట్టా పుస్తకం అని. సో ఈ చిట్టా పుస్తకంలో రోజు వారీగా డైలీ ట్రాన్సాక్షన్స్ను రికార్డ్ చేయాలి. అంటే ఈ రోజు కంపెనీలో ఏం జరిగింది, ఏం వచ్చినాయి, ఏం పోయినాయి. అదే ఒక గ్రామ పంచాయతీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ రోజు గ్రామ పంచాయతీకి ఏమైనా నిధులు వచ్చాయా, ఏమైనా డబ్బులు వచ్చాయా, లేదా గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు ఏమైనా ఖర్చు పెట్టామా. సో రోజు వారీగా నమోదు చేసే పుస్తకాన్నే ఇక్కడ చిట్టా అంటాం. దాన్నే ఇంగ్లీష్లో జర్నల్ అంటాం, ఇంగ్లీష్లో జర్నల్ అంటాం. సో చిట్టాలో రికార్డ్ చేయాలి అంటే, జర్నల్లో రికార్డ్ చేయాలి అని అంటే మనకు కావాల్సినవి ఇవే 3 రూల్స్. ఈ 3 రూల్స్ ఉంటే ఈ 3 రూల్స్ని బేస్ చేసుకుని మనము చిట్టాలో రికార్డ్ చేస్తాం. ఈ చిట్టాలో రికార్డ్ చేసిన తర్వాత వీటి ఆధారంగా మనం ఏవైతే లెడ్జర్లు చేయాలో, ఏవైతే లెడ్జర్స్ చేయాలో, మనం సాధారణంగా చేసే లెడ్జర్ ఏంటి, గ్రామ పంచాయతీకి సంబంధించి అందరూ చేసే లెడ్జర్ అనేది క్యాష్ బుక్. ఇది లెడ్జర్. యాక్చువల్గా ఇది ఎప్పుడు చేయాలి అని అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ జర్నల్. జర్నల్ తర్వాత జర్నల్లో ఉన్న ఎంట్రీలను బేస్ చేసుకుని మనం క్యాష్ బుక్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇక్కడ జరిగిన వ్యవహారాలన్నింటినీ ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాష్ బుక్లో రికార్డ్ చేయడం వల్ల ఇక్కడ ఏం చేస్తున్నాం, డైలీ వైజ్గా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నాం. అంటే డైలీ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి. సో డైలీ వైజ్గా రికార్డ్ చేసిన తర్వాత ఈ ఎంట్రీస్ అన్నీ ఇక్కడ క్యాష్ బుక్లో రికార్డ్ చేసి మనం మంత్ వైజ్ రిపోర్ట్ని పొందుతాం. మంత్ వైజ్ అంటే నెలలో మొత్తం ఎన్ని వచ్చాయి, ఎన్ని పోయాయి, మంత్ వైజ్ రిపోర్ట్ అనేది క్యాష్ బుక్ నుంచి జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా జనరేట్ కావడానికి ప్రిపేర్ చేసేదే క్యాష్ బుక్. దీనివల్ల మనకేం తెలుస్తుంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత బ్యాలెన్స్ పోయింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనే విషయం క్యాష్ బుక్ వల్ల తెలుస్తుంది. సో దీనికంటే ముందు ఉన్నది ఏంటి, ఇక్కడ చిట్టా పుస్తకం ఉంది. చిట్టా పుస్తకంలో మన వ్యవహారాలన్నింటినీ రోజు వారీగా నమోదు చేసి దాని ఆధారంగా క్యాష్ బుక్లో నమోదు చేయడం జరుగుతుంది. సో ఇవి 3 రూల్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ అసెట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో నామినల్ అకౌంట్ అనేది అన్ని రకాలైన ఖర్చులు, నష్టాలు, ఆదాయాలకు సంబంధించింది. నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అండ్ నెక్స్ట్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఖర్చులు, నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని డెబిట్ చేయాలి, ఆదాయాలు, లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎంట్రీ
అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రఘు అన్నాడు. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రఘు. సో ఇక్కడ రఘు అనే పర్సన్ నుంచి మనం అమౌంట్ని రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 2 థింగ్స్ ఉంటాయి, అంటే 2 ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి రఘు అండ్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్నాం కాబట్టి సో క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం. క్యాష్ ఉంది, రఘు ఉన్నాడు. సో క్యాష్ అనేది ఇక్కడ మనకు అసెట్స్ అన్ని రియల్ అకౌంట్లోకి వస్తాయి. క్యాష్ అనేది అసెట్స్ అన్ని రియల్ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మనం ఆలోచించాలి. సో అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్నాం, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ అనేది మన రూల్. సో క్యాష్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ డెబిట్ చేస్తాం. నెక్స్ట్ రఘు అనేవాడు పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్లోకి వస్తాడు. నువ్వు రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, గివర్ అయితే క్రెడిట్ చేయాలి. సో మనం రిసీవ్ చేసుకుంటున్నాము అని అంటే ఇతను గివర్ అవుతాడు కాబట్టి ఇతన్ని మనం క్రెడిట్ చేస్తాం. సో అది అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రఘు. ప్రతి దాంట్లో 2 థింగ్స్ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్లో 2 ఎంట్రీస్ ఉంటాయి. ఆ 2 ఎంట్రీస్ని ఒకటి వన్ ఈజ్ రిసీవింగ్ వన్ ఉంటుంది, అదర్ వన్ ఈజ్ గివింగ్ వన్ ఉంటుంది. అందుకే ఈ మెథడ్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ కంటే ముందు మనకు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉండేది. దాంట్లో ఒకే ఈవెంట్ మాత్రమే రికార్డ్ చేస్తాం, ఒక ఎంట్రీని మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. అలా రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్యురేట్ రిజల్ట్స్ని, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని మనం పొందలేము. కాబట్టి అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నది ఏంటి అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 entries. One is receiving one, other one is giving one. ఒకటి రిసీవ్ చేసుకునేది, ఇంకొకటి ఇచ్చేది. సో 2 ఉంటాయి కాబట్టి ఆ ఎంట్రీలు ఖచ్చితంగా రికార్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ మిస్టేక్స్. తప్పులు జరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ. సో అందుకోసమే వరల్డ్ వైడ్గా డబుల్ ఎంట్రీ సిస్టమ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫాలో అవుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 రూల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం అకౌంటింగ్ టోటల్గా డిపెండ్ అయింది ఈ 3 రూల్స్ పైనే. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో అది వ్యాపార సంస్థ అయినా సరే, లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అయినా సరే, దాంట్లో జరిగే ప్రతి వ్యవహారం ఈ 3 అకౌంట్లకు సంబంధించిందే. కానీ మనం ప్రిపరేషన్లో ఓన్లీ క్యాష్ బుక్ని ప్రిపేర్ చేస్తాం కదా, ఇవన్నీ మనకు ఎందుకు అవసరమా అని అంటే క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తున్నప్పుడు డెబిట్ సైడ్ ఒక ఎంట్రీని రాస్తున్నావు, ఎందుకు రాస్తున్నావు? క్రెడిట్ సైడ్ ఒక ఎంట్రీని రాస్తున్నావు, ఎందుకు రాయాలి? క్రెడిట్ సైడ్ మాత్రమే ఎందుకు రాయాలి? డెబిట్ సైడ్ ఎందుకు రాయకూడదు? డెబిట్ సైడ్ ఎందుకు రాయద్దు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాష్ బుక్లో ఒక ఎంట్రీని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇచ్చాం. లైక్ శాలరీస్ పెయిడ్ టు ఎంప్లాయీస్. సో ఇక్కడ శాలరీస్ అనేది ఎక్స్పెండిచర్. సో పే టు ఎంప్లాయీస్ అంటే ఏ ఫామ్లో పే చేస్తున్నట్టు? ఇక్కడ క్యాష్ ఫామ్లో పే చేస్తున్నట్టు. అంటే ఇక్కడ ఉన్న ఇంకొక ఎంట్రీ ఏంటి అంటే క్యాష్. ఇక్కడ లేకపోయినా కూడా క్యాష్ అనే ఎంట్రీ ఉన్నట్టే. సో సేమ్ లైక్ బిజినెస్ ఎంట్రీ లాగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రోజు పే చేసామంటే 2021 ఫిబ్రవరి 28 రోజు పే చేసాం. శాలరీస్ పే టు ఎంప్లాయీస్ 10,000. ఇది ఆ రోజు జరిగిన ఒక ఈవెంట్, గ్రామ పంచాయతీలో జరిగిన ఒక ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఉన్న 2 థింగ్స్ ఏంటి అంటే శాలరీస్ అని ఉంది, క్యాష్ అని ఉంది. శాలరీస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం దీన్ని ఏం చేస్తాం? మనం డెబిట్ చేస్తాం. ఎందుకు అంటే రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నాం కాబట్టి. సో ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేయమన్నాడు కాబట్టి శాలరీస్ అనేది డెబిట్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ క్యాష్ అకౌంట్. సో క్యాష్ అనేది అసెట్ కాబట్టి అసెట్స్ అన్ని రియల్ అకౌంట్లోకి వస్తాయి. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో సంస్థలోకి వస్తే డెబిట్ చేయాలి, పోతే క్రెడిట్ చేయాలి. శాలరీస్ పెయిడ్ అన్నాం. సో శాలరీస్ పే చేస్తున్నాం కాబట్టి పోతున్నాయి కాబట్టి ఇదేమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఓకేనా? సో శాలరీస్ ఇక్కడ డెబిట్ అవుతుంది అండ్ క్యాష్ అనేది
క్రెడిట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎంట్రీని మనం క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తామో అప్పుడు రాసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాష్ బుక్ అనుకోండి, క్యాష్ బుక్. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ కాల్డ్ డెబిట్, రైట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ ఈజ్ కాల్డ్ క్రెడిట్. అకౌంట్లో లెఫ్ట్ సైడ్ని డెబిట్ అంటాం, రైట్ సైడ్ని క్రెడిట్ అంటాం. ఇప్పుడు ఈ ఎంట్రీని ఇక్కడ రాసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని రాస్తాము యాక్చువల్గా అంటే చిట్టాని బేస్ చేసుకొని, జర్నల్ని బేస్ చేసుకొని రాస్తాం. సో జర్నల్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఒకటి డెబిట్ అయింది, ఒకటి క్రెడిట్ అయింది. ఇక్కడ రికార్డ్ అవుతున్న ఎంట్రీ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిట్టాలో రికార్డ్ చేస్తే ఏ విధంగా రికార్డ్ అవుతుంది, ఫస్ట్ డెబిట్ అయింది రికార్డ్ చేస్తాం, సాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇది చిట్టాలో రికార్డ్ చేసే విధానం. సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, ఏ రోజు జరిగింది అనేది డేట్ మెన్షన్ చేసి మనం చిట్టాలో నమోదు చేస్తాం. రాసినప్పుడు సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాసాం. ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది ఏమైంది, ఎప్పుడైతే మనం 2తో స్టార్ట్ చేసామో, 2 అనే లెటర్తో స్టార్ట్ చేస్తే ఇది క్రెడిట్ అవుతున్నట్టు అర్థం, ఇది ఎంట్రీ క్రెడిట్ అవుతున్నట్టు అర్థం. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రీకి డెబిట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాం, సెకండ్ ఎంట్రీకి క్రెడిట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం స్పేస్ వదిలేసి ఎప్పుడైతే 2తో స్టార్ట్ చేస్తామో ఇది క్రెడిట్ అవుతున్నట్టే అన్నావు. ఇప్పుడు మనం ఏ అకౌంట్ అయితే తయారు చేస్తున్నామో ఆ అకౌంట్ ఏమైతే ఆ సైడ్ ఎంట్రీని రాయాలి. అంటే అది డెబిట్ అయితే డెబిట్ సైడ్ రాయాలి, క్రెడిట్ అయితే క్రెడిట్ సైడ్ రాయాలి. సో ఇక్కడ క్యాష్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై సాలరీస్ ఎంత 10,000 పే చేసాం కాబట్టి 10,000 పే చేసాం కాబట్టి 10,000 అక్కడ మనము క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో క్రెడిట్ సైడ్ ఎందుకు రికార్డ్ చేయాలి అంటే రీజన్ ఏంటి, అక్కడ జరిగిన జర్నల్ ప్రకారం క్యాష్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ మనము అమౌంట్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రొఫార్మా ఉంటుంది, డేట్ అని, రిసిప్ట్ నెంబర్ అని, పర్టిక్యులర్స్, క్యాష్, బ్యాంక్, అండ్ ఇక్కడ సైడ్ కూడా డేట్, ఓచర్ నెంబర్, పర్టిక్యులర్స్, క్యాష్, బ్యాంక్. సో అలా ఉంటాయి. ఆ ప్రొఫార్మాని మనం తీసుకొని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, జస్ట్ ఇది శాంపిల్గా. సో ఇది చిట్టా అంటే ఇది ఒకరోజు జరిగిన ఒక ఈవెంట్, గ్రామ పంచాయతీలో ఒకరోజు జరిగిన ఒక చిన్న ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ చిట్టాలో రికార్డ్ చేసి చిట్టా ఆధారంగా లెడ్జర్లో రికార్డ్ చేస్తాం. ఇక్కడ క్యాష్ బుక్ అనేది ఒక లెడ్జర్, అర్థమవుతుందా? ఈ లెడ్జర్లో ఏమని రికార్డ్ చేస్తాం, బై సాలరీస్ అని రికార్డ్ చేస్తాం. ఇదే విధంగా ఈ నెలలో అంటే మనం ఏదైతే తయారు చేస్తున్నామో ఆ నెలలో జరిగిన వ్యవహారాలన్నింటినీ క్రెడిట్ అయితే క్రెడిట్ సైడ్, డెబిట్ అయితే డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకు డెబిట్ సైడే రాయాలి అంటే జరిగిన జర్నల్ని బేస్ చేసుకొని డెబిట్ సైడే రాయాలి, లేదా ఎందుకు క్రెడిట్ సైడే రాయాలి అని అంటే జరిగిన ఎంట్రీస్ని బేస్ చేసుకొని క్రెడిట్ సైడే రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా పర్చేజ్ చేసాం, ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి లైట్స్ కావచ్చు, లేదా డిఫరెంట్ బ్లీచింగ్ ఐటమ్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ పర్చేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ మార్చ్ 1 రోజు పర్చేజెస్ 10,000 అన్నాడు, 5,000 తీసుకున్నాం, పర్చేజెస్ 5,000 అన్నారు. సో ఆ మార్చ్ 1 రోజు కొన్ని స్టాక్స్ని మనం పర్చేజ్ చేసాం, కొన్ని లైట్స్ని మనం పర్చేజ్ చేసాం, వాటి వర్త్ 5,000 రూపీస్. ఇప్పుడు దీంట్లో కూడా 2 థింగ్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి పర్చేజెస్, ఏ విధంగా పర్చేజ్ చేసాం, ఇక్కడ క్యాష్ ఇచ్చినట్టే కాబట్టి క్యాష్, 2 ఎంట్రీస్ ఉన్నాయి. సో పర్చేజ్ అనేది యాక్చువల్గా ఎక్స్పెండిచర్, మనం ఏది కొన్నా అది మనకు ఖర్చు అవుతుంది. అండ్ క్యాష్ అనేది అసెట్, ఆల్రెడీ డిస్కస్ చేసాం, అసెట్ అనేది రియల్ అకౌంట్లోకి వస్తుందని. ఇప్పుడు పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ నామినల్ అకౌంట్లోకి వస్తాయి. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, కాబట్టి దాన్ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ అనేది అసెట్ రియల్ అకౌంట్లోకి వస్తుంది. రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పోతే డెబిట్ చేయాలి, వస్తే క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ పర్చేజ్ చేస్తున్నామంటే క్యాష్ పోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఎంట్రీని ఇక్కడ మనం జర్నల్ ఎంట్రీగా రాస్తే ఏమొస్తుంది, ఫస్ట్ డెబిట్ అయింది రాయాలి కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. మళ్ళీ ఇక్కడ క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ బై, ఎందుకోసం క్రెడిట్ అయింది, ఇది పర్చేజ్ చేశాం కాబట్టి బై పర్చేజెస్ అమౌంట్ 5,000 రూపీస్.
సో ఇందుకోసమే మనము పేమెంట్స్ అన్నింటినీ క్రెడిట్ సైడ్ రాస్తాం. అది ఏ రకమైన పేమెంట్ అయినా కూడా క్యాష్ బుక్లో క్రెడిట్ సైడే రాస్తాం. డెబిట్ సైడ్ ఏం రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఎస్టీఓ నుంచి వచ్చింది, మనకు బ్యాంక్లో ఉంది, బ్యాంక్ నుంచి మనం డ్రా చేసాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా 2 థింగ్స్ ఉంటాయి. మళ్ళీ బ్యాంక్ నుంచి డ్రా చేసినప్పుడు లైక్ ఎంట్రీ అమౌంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్, ఇట్ మీన్స్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. అమౌంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే విత్డ్రా చేసాం. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ అనుకుందాం. ఇక్కడ కూడా 2 థింగ్స్ ఉంటాయి. ఎవ్రీ ట్రాన్సాక్షన్లో 2 ఎంట్రీస్ ఉంటాయి. అందుకే దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా? సో దీంట్లో ఉన్న 2 థింగ్స్ ఏంటి అని అంటే అమౌంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అనేది ఉంది. అమౌంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉన్నది ఏంటి? క్యాష్. 2 ఉన్నాయి. సో ఇక్కడ క్యాష్ అనేది అసెట్. అసెట్స్ అన్ని ఏ అకౌంట్లోకి వస్తాయి? రియల్ అకౌంట్లోకి వస్తాయి. ఇక్కడ బ్యాంక్ అనేది పర్సన్. బ్యాంక్ అనేది ఒక పర్సన్. ఏ పర్సన్ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే సృష్టించబడిన వ్యక్తి. మనమేమో సాధారణ వ్యక్తులము. బ్యాంకులు కానీ, కంపెనీలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ వీటన్నింటిని మనము ఆర్టిఫిషియల్ పర్సన్స్గా తీసుకుంటాం. పర్సన్ కాబట్టి ఏ అకౌంట్లోకి వస్తుంది? ఇది పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది. ఫస్ట్ అకౌంట్ పర్సనల్ అకౌంట్. సో ఇక్కడ రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డబ్బులు వస్తే డెబిట్ చేయాలి, పోతే క్రెడిట్ చేయాలి. సో బ్యాంకు నుంచి విత్డ్రా చేస్తున్నాం అంటే మనకు వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? డెబిట్ చేస్తున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రిసీవర్ అయితే డెబిట్ చేయాలి, గివర్ అయితే క్రెడిట్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్యాంకు నుంచి విత్డ్రా చేస్తున్నామంటే బ్యాంకు వాళ్ళు మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏమవుతున్నారు? ఇక్కడ గివర్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు ఇదే ఎంట్రీని ఇక్కడ జర్నల్ ఎంట్రీగా రాస్తే డెబిట్ అయింది ఫస్ట్ రాయాలి కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ అయింది కాబట్టి క్యాష్ బుక్లో ఎంట్రీని రికార్డ్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. ఇక్కడ 2 ఎందుకోసం ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము అని అంటే మన బ్యాంక్ నుంచి అమౌంట్ వచ్చింది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. ఎంత అంటున్నాం? అమౌంట్ 5,000 రూపీస్. సో అందుకోసమే డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. అంటే ఇది మనకు వచ్చింది కాబట్టి దీని ఏమంటున్నాం? రిసీప్ట్స్ అంటున్నాం. ఇవన్నీ ఇక్కడ సైడ్ రాసేవన్నీ క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ రాసేవన్నీ కూడా రిసీప్ట్సే. క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ రాసేవన్నీ కూడా పేమెంట్సే. ఎందుకు పేమెంట్స్ని ఇక్కడ సైడే రాయాలి అని అంటే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ చూసాం. పర్చేజ్ చేసినా డబ్బులు పోతాయి అంటే క్రెడిట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయాలి. ఇక్కడ శాలరీస్ పే చేసినా డబ్బులు పోతున్నాయి కాబట్టి ఇది క్రెడిట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడే రాయాలి. అందుకే అది ఎలాంటి పేమెంట్ అయినా సరే క్యాష్ బుక్లో క్రెడిట్ సైడే రాస్తాం. అండ్ రిసీప్ట్స్ మనకు ఎస్టీఓ నుంచి వచ్చినా లేదా 14th ఫైనాన్స్ నుంచి ఇన్కమ్ వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే డబ్బులు వస్తే డెబిట్ సైడ్ రాస్తాం. అందుకే ఆల్ టైప్స్ ఆఫ్ రిసీప్ట్స్ని డెబిట్ సైడ్ రాస్తాం, ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ని క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇదే విధంగా రికార్డ్ చేయాలి అని అంటే మనకు అకౌంటింగ్లో 3 రూల్స్ ఉంటాయి. ఆ 3 రూల్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం చిట్టా పుస్తకం రాయాల్సి ఉంటుంది. ఆ చిట్టా బుక్ ఆధారంగా క్యాష్ బుక్ని రికార్డ్ చేస్తాం. జనరల్గా ఏంటి అంటే ఇక్కడ క్యాష్ బుక్ రికార్డ్ చేయడం అనేది సింపుల్. రిసిప్ట్స్ అయితే డెబిట్ సైడ్, పేమెంట్స్ అయితే క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం కాబట్టి చాలామంది చిట్టా పుస్తకాన్ని రికార్డ్ చేయకుండానే, చిట్టా బుక్ని మెయింటైన్ చేయకుండానే డైరెక్ట్గా క్యాష్ బుక్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకు రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా వేరే అకౌంట్ అయితే ఇవి లేకుండా ప్రిపేర్ చేయడం సాధ్యం కాదు. క్యాష్ బుక్ అయితే దానికి సర్టెన్ ఈజీ ఒక టెక్నిక్ ఏంటి అంటే రిసిప్ట్స్ అన్నీ అది ఏ రకమైన పేమెంట్ రిసిప్ట్ అయినా డెబిట్ సైడే వస్తుంది కాబట్టి డైరెక్ట్గా రాస్తారు. అది ఏ రకమైన పేమెంట్ అయినా సరే క్రెడిట్ సైడే వస్తుంది కాబట్టి డైరెక్ట్ రాస్తాడు. బట్ మిగతా ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం స్టాక్ రిజిస్టర్ని కూడా మెయింటైన్ చేస్తాం. స్టాక్ రిజిస్టర్ని మెయింటైన్ చేసేటప్పుడు ఆల్రెడీ కంపెనీలో లేదా ఆల్రెడీ గ్రామ పంచాయతీలో ఉన్న స్టాక్ ఏంటి, ఎంత వచ్చింది, ఎంత కొత్తగా కొన్నాం, ఎంత పోయింది అని తెలుసుకోవడానికి స్టాక్ రిజిస్టర్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజెస్ అనుకుందాం, పర్చేజ్ రిజిస్టర్. సో ఈ రిజిస్టర్ రికార్డ్ చేసేటప్పుడు సేమ్ ఈ అకౌంట్కి ఎట్లా అయితే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యామో పర్చేజ్ అకౌంట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. సో ఎక్స్ అనే ఒక షాప్ నుంచి లేదా ఎక్స్ అనే ఒక బిజినెస్ నుంచి మనము పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసినప్పుడు
పర్చేజెస్ ఫ్రమ్ ఎక్స్ అన్నాడు, అమౌంట్ 1000 రూపీస్, అమౌంట్ 1000. సో ఈ ఎంట్రీలో కూడా 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి పర్చేజ్ చేసాం, ఇంకొకటి క్యాష్ ఉంటుంది. పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి రియల్ అకౌంట్లోకి వస్తుంది, నామినల్ అకౌంట్లోకి వస్తుంది. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఆల్వేస్ డెబిట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ అన్నిటిని డెబిట్ చేస్తాం. క్యాష్ అనేది రియల్ అకౌంట్లోకి వస్తుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వస్తే డెబిట్ చేయాలి, పోతే క్రెడిట్ చేయాలి. మనం పర్చేజ్ చేస్తున్నామంటే వెళ్ళిపోతాయి కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చిట్టాలో రికార్డ్ చేయాలి అని అంటే పర్చేజ్ అనేది డెబిట్ అయింది కాబట్టి పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు మనం దీని ఆధారంగా క్యాష్ బుక్ని ప్రిపేర్ చేస్తేనేమో క్యాష్ బుక్లో ఇది క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ పర్చేజెస్ అని రాస్తాం. బట్ ఇక్కడ మనం తయారు చేస్తుంది ఏంటి, పర్చేజెస్. సో పర్చేజ్ అనేది డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ టు క్యాష్, అమౌంట్ 1000 రూపీస్. ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది, స్టాక్ ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత ఈ మంత్లో ఎన్ని పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసిన దాంట్లో నుంచి ఎన్ని యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లైట్స్ పర్చేజ్ చేసాం, వాటి వాల్యూ 1000 రూపీస్ అనుకుందాం. దాంట్లో ఒక 5 లైట్స్ని మనం యూజ్ చేసాం, అంటే కన్జ్యూమ్ చేసాం. ఆ 5 లైట్స్ని మనం వాడినప్పుడు ఏమవుతుంది అని అంటే పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో క్రెడిట్ అయినప్పుడు అల్టిమేట్గా ఎంట్రీని ఇక్కడ సైడ్ రికార్డ్ చేస్తాం. బై ఎన్ని లైట్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ 10 లైట్స్కి 1000 అనుకుంటున్నాం కాబట్టి 5 లైట్సే కాబట్టి 500 రూపీస్. ఓకేనా. సో ఇది ఎందుకోసం లేదా ఏ కాలనీ కోసం ఎవరి కోసం అయితే యూజ్ చేసామో వాళ్ళ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనే విషయం తెలుస్తుంది, అంటే ఎంత స్టాక్ బ్యాలెన్స్ ఉందనే విషయం మనకు తెలుస్తుంది. అందుకోసమే ఈ ఏ అకౌంట్ని ప్రిపేర్ చేసినా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఆ అకౌంట్ నేచర్ని బేస్ చేసుకొని ఉంటాయి. అది పర్సనల్ అకౌంట్లోకి వస్తుందా, రియల్ అకౌంట్లోకి వస్తుందా, నామినల్ అకౌంట్లోకి వస్తుందా. సో క్యాష్ బుక్ అయితే క్యాష్ అయితే అసెట్ కాబట్టి రియల్ అకౌంట్లోకి వస్తుంది. సో దీన్ని కూడా మనం బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాము అని అంటే ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఎట్లా తెలుస్తుంది అంటే క్యాష్ అనేది అసెట్స్ ఆల్వేస్ డెబిట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, లాస్ట్ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని క్యాష్ బుక్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఒక 20,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ మంత్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అయిపోయాయి. ఇప్పుడు ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది తెలుసుకోవాలనుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఎక్కడ సైడ్ అయితే ఎక్కువ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం 2 సైడ్స్ మెన్షన్ చేస్తాం. 25,000. ఈ 25,000 మనకు వచ్చిన ఇన్కమ్. 25,000 ఇన్కమ్లో నుంచి మనకు ఖర్చు అయింది 15,000. 25,000లో నుంచి మనకు ఖర్చు అయింది 15,000. అంటే ఇంకెంత ఉంది మన దగ్గర, 10,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కంపెనీలో లేదా గ్రామ పంచాయతీలో. దీన్ని ఏమంటామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటాం. ఇదే ఏమవుతుంది నెక్స్ట్ మంత్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చ్ మంత్ అనుకుంటే నెక్స్ట్ ఏప్రిల్ మంత్కి ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది మళ్ళీ 10,000 రూపీస్. అంటే ఈ ప్యారాలా లైన్స్ పైన ఉన్నది మొత్తం ఒక మంత్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడున్న బ్యాలెన్స్ని మనం ఇక్కడికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ. ఏం తెలుస్తున్నాం, డిఫరెన్స్ ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, జరిగిన ఖర్చులు ఎన్ని, ఎంత బ్యాలెన్స్ ఉంది. అదే అమౌంట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు బ్రాట్ డౌన్ అవుతుంది. ఓకేనా. సో ఈ బ్రాట్ డౌన్ ఏంటి, ఈ మంత్లో ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఇంకేమైనా ఆదాయాలు ఉంటే ఇక్కడికి వస్తాయి, అండ్ ఇంకేమైనా ఖర్చులు ఉంటే ఇక్కడ సైడ్ పే చేసి నమోదు చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది క్యాష్ బుక్ని రికార్డ్ చేయడం, ఇది శాంపిల్గా. అండ్ ఒక్కొక్క వ్యాపార సంస్థ లేదా ఒక్కొక్క స్వచ్ఛంద సంస్థ వాళ్ళకు ఉన్న వ్యవహారాలను బట్టి వాళ్ళకుండే ప్రొఫార్మాలు వేరు. ఖచ్చితంగా ఇదే ఫార్మాట్లో ఉంటుంది అని అంటే మొత్తం దాని బిహైండ్లో ఉండే ఫార్మాట్ ఇదే, అంటే దాని వెనకాల ఉండే రూల్ రెగ్యులేషన్ మొత్తం ఇదే. బట్ వాళ్ళకు జరుగుతున్న వ్యవహారాలను బట్టి ప్రొఫార్మా వేరుగా ఉంటుంది. సో ఎంత వేరుగా ఉన్నా క్యాష్ బుక్ అనేది ఖచ్చితంగా టీ ఆకారంలోనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పార్ట్ డెబిట్ అని అనాలి, రైట్ సైడ్ పార్ట్ని క్రెడిట్ అని అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ పంచాయతీ క్యాష్ బుక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ పేజ్ ఉంటుంది, రైట్ సైడ్ పేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పేజ్ మొత్తము పైన డిఆర్ అని మెన్షన్ చేసి ఉంటుంది, రైట్ సైడ్ పేజ్ మొత్తము సిఆర్ అని మెన్షన్ చేస్తుంది. అంటే మధ్యలోకి టీగా డివైడ్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ సైడ్ రాసేవన్నీ రిసీప్ట్స్, అక్కడ సైడ్ రాసేవన్నీ పేమెంట్స్. సో బ్యాలెన్స్ చూసేటప్పుడు యాక్చువల్గా చూడాల్సింది ఈ విధంగా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది, బ్రాట్ డౌన్ ఎంత ఉంది అనేది. సో నెక్స్ట్ మంత్కి ఇదే కంటిన్యూషన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మొత్తం ఆదాయం ఎంత ఉంది,
మొత్తం ఖర్చులు ఎన్ని అయ్యాయి, సో ఖర్చుల్లో నుంచి ఆదాయాన్ని తీసేస్తే యాక్చువల్ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. దాన్నే మనము నెక్స్ట్ మంత్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి వ్యాపార సంస్థ అయినా సరే వాళ్ళకున్న వ్యాపార వ్యవహారాలను బట్టి లేదా వాళ్ళకున్న అంశాలను బట్టి ఏ స్వచ్ఛంద సంస్థ అయినా, ఎలాంటి గ్రామ పంచాయతీ అయినా లేదా ఎలాంటి కంపెనీ అయినా సరే ఈ ఖాతాలను తయారు చేస్తుంది. సో తయారు చేసేటప్పుడు వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ని బట్టి ప్రొఫార్మాస్ మార్చుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్గా ఇది ప్రిపేర్ చేయడానికి ఉన్న 3 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరూ ఫాలో కావాల్సిందే. అంటే ఇప్పుడు పర్సనల్ అకౌంట్ రూల్, రియల్ అకౌంట్ రూల్, నామినల్ అకౌంట్ రూల్, కంపెనీ తయారు చేస్తే ఒక రకంగా, గ్రామ పంచాయతీ తయారు చేస్తే ఒక రకంగా, లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థ తయారు చేస్తే ఒక రకంగా, ఆ రూల్ అనేది మారదు. రూల్స్ మాత్రం అవే. బట్ మనం తయారు చేసేటప్పుడు మాత్రం మనకున్న అంశాలను బట్టి ప్రొఫార్మా అనేది మారుతుంది. అంటే మనం నమోదు చేయడానికి ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ మారుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇది శాంపిల్ క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయడాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది ఒక శాంపిల్. జర్నల్ ఆధారంగా, చిట్టా పుస్తకం ఆధారంగా ఇది తయారు చేయాలి. యాక్చువల్గా చిట్టా అనేదేమో రోజువారీగా తయారు చేస్తాం, క్యాష్ బుక్ అనేదేమో ఒక నెల కోసం తయారు చేస్తాం. అంటే ఆ నెల మొత్తంలో జరిగిన వ్యవహారాలన్నింటినీ ఎన్ని రిసీవ్ అయ్యాయి, ఎన్ని పే చేస్తాం, నెలవారీగా జరిగిన వ్యవహారాలన్నింటినీ నమోదు చేస్తాం. ఓకే.